ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇది ఏమార్చే ఎత్తుగడ, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సర్కార్ లీకులు ఇస్తోంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీజేపీ ఒక డిమాండ్ చేస్తుంది సార్, సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలి అని చెప్పి. అండ్ ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు కె లక్ష్మణ్. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తూ ఉన్నారు. కేసీఆర్ అండ్ ఢిల్లీ పెద్దలు అంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మధ్య ఒప్పందం ఉంది, లోపాయికారి ఒప్పందం ఉంది, వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి తగ్గుతూ ఉన్నారు అని చెప్పి. ప్రెషర్ ఎందుకు చేస్తారు ఢిల్లీ పెద్దలు? బీఆర్ఎస్కు రక్షించండి, కేసీఆర్ని కాపాడండి అని ఢిల్లీ పెద్దలు ప్రెషర్ చేయాలంటే ఒక ఫ్యాక్టరు, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండి బీఆర్ఎస్కు ఒక 15 ఎంపీలు వచ్చే పరిస్థితి ఉంటే ఢిల్లీ పెద్దలు డెఫినెట్గా ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే మన అవసరం ఉండొచ్చు, మళ్ళీ కేసీఆర్ మనం అధికారంలోకి రాబోతున్నాం, 4-5 ఎంపీలు సపోర్ట్ ఉన్నా కూడా చాలా కీలకం, అందువల్ల మీరు ఇప్పుడేం ముట్టుకోకండి, రిజల్ట్స్ దాకా చూద్దాం అని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే డాక్టర్ లక్ష్మణ్ ఏం చెప్తున్నారంటే బహుశా దేశంలో మోడీ రాడు, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అందుకొరకు ఒత్తిడి తెస్తున్నారని అనుకోవాలా? పోనీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని అనుకుందాం వాదన కొరకైనా, అప్పుడు బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎంపీలు ఉండాలి, ఉండకపోతే ఇండియా కూటమికి ఉపయోగపడరు కదా. బీఆర్ఎస్కి ఒక 5-6 ఎంపీలు వస్తాయని లక్ష్మణ్ నమ్ముతున్నారా అంటే బీజేపీ 2 నమ్మాలి. ఒకటి, దేశంలో ఇండియా కూటమి అధికారానికి దగ్గరలో ఉంది, బీఆర్ఎస్కు మంచి గణనీయమైన సంఖ్యలో ఎంపీలు వస్తాయి, ఈ ఎంపీల అవసరం ఢిల్లీ పెద్దలకు ఉంటుంది, ఢిల్లీ పెద్దలకు ఎంపీల అవసరం ఉంటుంది కనుక వారు కేసీఆర్ పైన చర్య తీసుకోకండి అని ఒత్తిడి తెస్తాడు. లేకపోతే ఒత్తిడి తేవడానికి ఆస్కారమే లేదు కదా. ఇక 2, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉండి బీఆర్ఎస్ కనుక 3వ పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు చాలా చాలా కీలకం ఉండి రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడటానికి కేసీఆర్ అవసరం కనుక ఒత్తిడి తేవాలి. ఆ పరిస్థితి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్, అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్కు ఉంటే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు, అందులో 3 ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చేసారు, ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారని కిషన్ రెడ్డి చెప్తున్నాడు. సో కిషన్ రెడ్డి చెప్తున్న విషయమే 25 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని. అలాంటప్పుడు కేసీఆర్ని కాపాడమని ఢిల్లీ పెద్దలు ఎందుకు చెప్తారు? అంటే కేసీఆరే 25 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కప్పం కడుతున్నాడా? మీరే తీసుకోండి, మాకు నన్ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమి ఇబ్బంది పెట్టకండి, మా ఎమ్మెల్యేలందరినీ మీకు ఇచ్చేస్తాను కేసీఆర్ చెప్తున్నాడా? మరి దేని కొరకు ఒత్తిడి చేస్తారు? కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి తేవటానికి ఏంటి ప్రాతిపదిక? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో లేదు, ఎన్నికలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఓటు మనకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, బీఆర్ఎస్ ఓటు మనకు షిఫ్ట్ అవుతున్నప్పుడు మన కేసీఆర్ని ఏమని అంటే నష్టం జరుగుతుంది అని అనుకుంటే ఢిల్లీ పెద్దలు ఆపాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆపారు కదా, కవిత గురించి మాట్లాడలే కదా. మీరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గమనించండి, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు చూడు మేము అవినీతి పరురాలైన కవితను అరెస్ట్ చేశాం, చూడు మేము కేసీఆర్ కూతుర్ని లోపలేసాం. మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఎంత మాట్లాడారు? కవితకు రేపో మాపో అరెస్టు, చెంచల్గూడ జైల్లో గది రెడీ ఉంది, ఆ తర్వాత వెళ్ళేది కేసీఆరే, ఇవన్నీ మాట్లాడారు. ఈసారి అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అసలు టాపిక్ తీశారా? ఎందుకు తీయలేదు? బీఆర్ఎస్ అనుకూల ఓటు కాస్త బీజేపీకి భారీగా షిఫ్ట్ అయ్యింది. ఆ సమయంలో కవితను కానీ కేసీఆర్ని కానీ ఎక్కువ అంటే అది బీఆర్ఎస్ సానుభూతి పనుల వాళ్ళు బీఆర్ఎస్ అనుకూల ఓటు, కాంగ్రెస్ పైన కోపంతో బీజేపీ కోటేస్తున్నారు. సో ఆ ఓటు దూరం అవుతుంది అని కవితను మేమే అరెస్ట్ చేసాం, కవితను లోపలేసాం అన్న పాయింటే చెప్పలే ఎన్నికల్లో. సో అందువల్ల బీజేపీకి బీఆర్ఎస్ ఓటు అవసరం వచ్చింది కనుక బీజేపీ నాయకులు కవిత గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ ఓటు ఏం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశమే లేదు కదా. మరి కేసీఆర్ విషయంలో ఏ కారణం రీత్యా ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తెస్తారు? అందువల్ల ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తెస్తారు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఒక లాజిక్ ఉండాలి. సో లాజిక్ లేదు, నాలాంటి వాళ్ళు అంగీకరించలేదు. నాకు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, దానికైనా ఒక తార్కిక ప్రాతిపదికత ఉండాలి, ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఏది ఇంకో ఈ కారణం, ఆ లాజిక్ రైటా రాంగ్ కూడా తర్వాత సంగతి, రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, రాంగ్ కూడా లాజిక్ చెప్పచ్చు. కనీసం ఒక లాజికల్ రీజనింగ్ ఏంటి, 1 2 3
ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి కేసీఆర్ పైన కేసు నిర్వీర్యం చేస్తారు. ఇక లేదు, 4వ అంశం, సిబిఐకి అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి ముందుకు వస్తలేడు కనుక కేసు నిర్వీర్యం చేస్తారంటే సిబిఐకి అప్పచెప్తే ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే మీ చేతిలో పెట్టుకోకండి కేసీఆర్ను, మా చేతిలో పెట్టకండి, మేము ఆడుకుంటాం, నాకు అవసరానికి అనుగుణంగా మేము ఆడుకుంటాం అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో బీజేపీ నాయకుల కోరిక మేరకు కేసీఆర్ను మా బీజేపీ చేతుల్లోకి రేవంత్ రెడ్డి పెట్టాలా? సిబిఐకి చేతికి ఇవ్వడం అంటే అర్థం అంతే కదా. సిబిఐ చేతికి ఇవ్వడం అంటే మీరు బీజేపీ వాళ్ళని ఆడుకో, మీరు సిబిఐ ఫైల్ మీ దగ్గర ఉంటే ఇక కేసీఆర్ మీరు చెప్పినట్టు ఇట్టాడు. సో మీరు లేమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు మాయావతి లాగా. సిబిఐ కేసులో సిబిఐ చేతిలోకి వస్తే సో అది రేవంత్ రెడ్డి చేయాలి అని కనుక కోరుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అది ఎందుకు చేస్తాడు? పైపై తన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరుపుతుంటే తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్తాడు రేవంత్ రెడ్డి. అంత మాయకుడా? అది అప్పచెప్పినందుకు బీజేపీ వాళ్ళకి కోపం వస్తే దానికి ఎవరేం చేయగలుగుతారు? సో అందువల్ల పోనీ కేసీఆర్ భవిష్యత్తులో ఎవరితో కలవగలుగుతాడు? 3 పార్టీలు దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 బీజేపీ ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో ఎప్పుడైనా అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా 2 ప్రతిపక్షాలు కలుస్తాయి తప్ప ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలుస్తాయా? ఒరిస్సాలో ఒక ప్రయత్నం జరిగింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ బిజు జనతాదళ్ కలవడం, కానీ జరగలేదు కదా. కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా కలుస్తుంది? సాధ్యం కాదు కదా. ఆ రాజకీయ భూమిక పోతే నేను ఒప్పుకుంటాను, కలిసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్తోనైనా బీఆర్ఎస్ కలవచ్చు, బీజేపీతో కూడా కలవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బీజేపీతో కలవడానికే స్కోప్ ఎక్కువ ఉంది కదా. అలాంటప్పుడు మరి ఢిల్లీ పెద్దలు బీజేపీతో కేసీఆర్ కలవడానికి అవకాశం ఉండగా ఎందుకని ఒత్తిడి తెస్తారు? ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీలో బీఆర్ఎస్లో జరిగిన చర్చ ఏంటి? బీజేపీతో పొత్తు గురించి బీఆర్ఎస్లో చర్చ జరిగింది, కాంగ్రెస్తో పొత్తు గురించి ఎక్కడ జరగలేదు చర్చ. మీరు చూడండి, విత్ ఇన్ ద బీజేపీ కూడా కేసీఆర్తో పొత్తు, బీఆర్ఎస్తో పొత్తు గురించి చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్తో పొత్తు గురించి బీఆర్ఎస్తో పొత్తు గురించి కాంగ్రెస్లో చర్చ జరగలే. అంటే బీఆర్ఎస్లోనైనా బీజేపీతో పొత్తు గురించి చర్చ జరిగింది, కాంగ్రెస్లో ఎక్కడా బీఆర్ఎస్తో పొత్తు గురించి చర్చ జరగలేదు, బీజేపీలో జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్లో బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి స్కోప్ ఉంటుంది తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవడానికి యాజ్ ఆఫ్ టుడే స్కోప్ లేదు. ఇంకో 3 ఏళ్లకో 2 ఏళ్లకో బీఆర్ఎస్ బాగా బలైనపడి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ఉండి కాంగ్రెస్కు బీఆర్ఎస్ అవసరం ఉంటే నేను చెప్పలేను. ఆ సిచ్యువేషన్ ఇవాళ లేనప్పుడు ఢిల్లీ పెద్దలు అవుతుంది, ఎందుకు ఉంటుంది? సో దెర్ ఇస్ నో లాజికల్ బేసిస్ ఫర్ దట్ అలిగేషన్ కదా.